పిఠాపురం ఈ పేరు 2024 ఎలక్షన్ కోడ్ అమలు కాకముందు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మారిమోగిపోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కార్లు ఈ నెంబర్ ప్లేట్తో హల్చల్ చేస్తున్నాయి. పిఠాపురం ట్రెండింగ్లో ఉన్న సెగ్మెంట్. ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో పోలింగ్ కూడా అంతే ఆసక్తిగా సాగింది. రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ నమోదైన నియోజకవర్గంగా రికార్డు సృష్టించింది పిఠాపురం. ఎన్నికల ఫలితాల ముందు అది కాస్త పీక్స్కు చేరుకుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికి వాళ్ళు మా తాలూకా అంటే మా తాలూకా అని బోర్డులు తగిలించుకుని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లకు బదులు మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని రేడియంతో స్టిక్కరింగ్ చేయిస్తున్నారు. ఇలా తిరుగుతున్న వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిఠాపురంలో ఆధిపత్య పోరు ఓ రేంజ్లో నడుస్తుంది. పవన్ అనుచరులు మొదలుపెట్టిన మైండ్ గేమ్కి వైసీపీ ధీటుగా కౌంటర్ ఇస్తుంది. మేమేం తక్కువ కాదు అంటూ సేమ్ క్యాప్షన్ని వైసీపీకి అప్లై చేసి రాసేస్తున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి వంగా గీతకు పదవి కూడా ఇచ్చేశారు. వంగా గీత డిప్యూటీ సీఎం అంటూ కార్ల వెనుక రాయించుకుంటున్నారు. 2 వీలర్ల నెంబర్ ప్లేట్లను గీత పేరుతో నింపేస్తున్నారు. పిఠాపురంలో ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు ముందు నుంచి ఉంది. అభ్యర్థి ప్రకటన నుంచి ఎన్నికలు జరిగే వరకు పిఠాపురం సెగ్మెంట్పై హాట్గా డిబేట్లు సాగాయి. వేడిగా వాదనలు నడిచాయి. ఊహాగానాలకు అందని స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నాయి. ఎవరికి వారుగా ధీమాగా ఉన్నారు. కొందరు మెజారిటీ ఎంత వస్తుందో కూడా నెంబర్లతో సహా చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఫలానా ఎమ్మెల్యే మా తాలూకు అని స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారు. బైకులు, కార్లు, ఆటోలు ఇలా పిఠాపురంలో ఎక్కడ చూసినా రేడియం స్టిక్కర్లతో దర్శనమిస్తున్నాయి వాహనాలు. ఫైనల్గా ఎవరో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. ఏం తేలకముందే ఏంటి స్టిక్కర్ల వార్ అని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉంటే ఎవరికీ ఇబ్బంది లేదు. ఎవరికి వారు పర్సనల్గా తీసుకుంటేనే పిఠాపురం పహిల్వాన్లకు మధ్య ఫైలింగ్ ఎక్కడికో పోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.